ముకుందా జ్యువెలర్స్ తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. అందమైన ఈ శుభారంభంలో ఎన్నో విశేషాలు. ముకుందా జ్యువెలర్స్ కొత్తపేట. తెలంగాణ రాజకీయాల్లో మేడిగడ్డ బ్యారేజ్ సెగలు రేపుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఓ డ్యాం భద్రతపై ఇంత వివాదం చెలరేగడం ఇదే తొలిసారి. మేడిగడ్డ ప్రాజెక్టు బీఆర్ఎస్ ప్రభుత్వం అక్రమాలకు అడ్డా అని కాంగ్రెస్ దుయ్యబడుతోంది. గోరంతను కొండంతలు చేసి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని బీఆర్ఎస్ ఎదురుదాడి చేస్తోంది. బ్యారేజ్లో వచ్చింది ఓ పర్రె మాత్రమేనని, భారీ నిర్మాణాల్లో చిన్నపాటి సమస్యలు ఉంటాయని పార్టీ నేతలు అంటున్నారు. ప్రభుత్వం వెంటనే మరమ్మతులు చేసి రైతులకు నీళ్లు అందివ్వాలని డిమాండ్ చేస్తున్నారు. మేడిగడ్డకు సీఎం రేవంత్ వెళ్లడంతో వివాదం మరింత ముదిరింది. గతంలోనూ చాలా డ్యాములకు ఇలాంటి సమస్యలు వచ్చాయి. మన దేశంలో 100 ఏళ్లు దాటిన 234 డ్యాములు ఉన్నాయని, వాటిని భద్రత కోసం చర్యలు తీసుకోవాలని నిపుణులు కోరుతున్నారు. ప్రాణాధారమైన ప్రాజెక్టులు ప్రాణాలు బలి తీసుకోకుండా ఉండాలంటే నిత్యం అప్రమత్తంగా ఉండాలి. మేడిగడ్డ ఇటీవల నిర్మించిన ప్రాజెక్టు కావడంతో భద్రతపై ఆందోళన సహజమే. గతంలోనూ డ్యాములకు ఇలాంటి సమస్యలు వచ్చాయి. నెర్రెలు విచ్చడం, గేట్లు కొట్టుకుపోవడం, భారీ ప్రాణ నష్టం, ఆస్తి నష్టం సంభవించడం వంటి ఘటనలు కూడా ఇటీవల చోటు చేసుకున్నాయి. సమస్యను రాజకీయం చేయకుండా తక్షణం మరమ్మతు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. అందుకు విపక్షాలు కూడా సహకరించాలి. ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకోవడం వల్ల విలువైన సమయం వృధా కావడం తప్ప ఒరిగేదిరి ఉండదు. ప్రకృతి విపత్తులు, సాంకేతిక లోపాలు, నాణ్యతా లోపాలతో ప్రాజెక్టులు దెబ్బతింటూ ఉంటాయి. 2021 నవంబర్లో కడప జిల్లాలోని అన్నమయ్య డ్యాం తెగిపోవడంతో 33 మంది చనిపోయారు. 100 కోట్ల ఆస్తి నష్టం జరిగింది. నిర్మాణంలో ఉన్న పోలవరం డ్యాం డయాఫ్రమ్ వాల్ కూడా దెబ్బతినింది. కడప జిల్లాలో వీరబ్రహ్మేంద్ర స్వామి డ్యాంలో లీకేజీ ఏర్పడి ప్రజలను భయపెట్టింది. ఇసుక బస్తాలు, మెటల్ ఫిల్టర్లతో సీఫేజీకి అడ్డుకట్ట వేశారు. చాలా డ్యాముల గేట్లు కొట్టుకుపోవడంతో చెరువులకు గండ్లు పడుతున్నాయి. వర్షాకాలంలో ఈ సమస్య మరింత ఎక్కువ. సిక్కింలో చుంగ్ తాంగ్ హైడల్ ప్రాజెక్టు గత ఏడాది భారీ వరద రావడంతో ధ్వంసమై 40 మంది చనిపోయారు. డ్యాంను నాసిరకంగా నిర్మించారని ఆరోపణలు ఉన్నాయి. హిమాలయ పర్వతాల నుంచి ప్రవహించే నదులపై కట్టిన ప్రాజెక్టులు భారీ వరదలకు తెగి జల విలయం సృష్టిస్తుంటాయి. 1979లో గుజరాత్లో ముచ్చు డ్యాం తెగిపోయి 2000 మంది చనిపోయారు. గత 2-3 ఏళ్లలోనూ దేశవ్యాప్తంగా డ్యాముల్లో సమస్యలు తలెత్తాయి. అస్సాంలోని సుబర్షిని లోయర్ డ్యాం దగ్గర కొండ చర్యలు విరిగిపడడంతో టన్నెల్ బ్లాక్ అయింది. మధ్యప్రదేశ్లోని కరం డ్యాం నిర్మాణంలోనే ఉండగానే స్లోప్ పైపింగ్ సిస్టమ్ దెబ్బతిన్నాయి. కేరళలోని పరంబికులం డ్యాం స్పిల్వే షట్టర్లు అసాధారణ రీతిలో 10 సెంటీమీటర్లు ఎత్తు పైకి లేచాయి. డ్యాంలకు ప్రధాన ముప్పు వరదలు. అంచనాకు మించిన భారీ వర్షాలతో ప్రాజెక్టులకు నష్టం వాటిల్లిన ఘటనలు తెలుగు రాష్ట్రాల్లో చాలానే జరిగాయి. నిర్మల్ జిల్లాలోని కడెం డ్యాం 1958లో వచ్చిన భారీ వరదల్లో కొట్టుకుపోగా మళ్లీ నిర్మించారు. సింగూరు డ్యాం గేట్లు చాలాసార్లు కొట్టుకుపోయాయి. దేవాదుల పైప్ లైన్లు పలిగిపోయాయి. దేవాదుల ఫేజ్ 3 టన్నెల్ కూలిపోగా దానికి బదులుగా పైప్ లైన్ నిర్మించారు. శ్రీశైలం ప్రాజెక్టులో తరచూ సమస్యలు వస్తున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు డ్యాంను తనిఖీ చేస్తూ రక్షణ చర్యలు తీసుకుంటున్నాయి. ధవళేశ్వరం, నిజాం సాగర్ వంటి పాత జమానాలో నిర్మించిన ప్రాజెక్టులు కొన్ని ఇప్పటికే భద్రంగానే ఉన్నాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ప్రకృతి ప్రకోపించినప్పుడు సమస్యలు వస్తుంటాయి. 1854లో కృష్ణానదిపై కట్టిన ఆనకట్ట 1952 వరదల్లో కొట్టుకుపోగా 1957లో అక్కడే ప్రకాశం బ్యారేజ్ నిర్మించారు. మన దేశంలో 100 ఏళ్ల వయసు పైబడిన 234 డ్యాములు ఉన్నాయి. వీటిలో ధవళేశ్వరం వంటివి ఇప్పటికీ పటిష్టంగానే ఉన్నా కొన్నిటికి ముప్పు పొంచి ఉంది. కేరళ, తమిళనాడు సరిహద్దుల్లోని ముల్లపెరియార్ డ్యాం ప్రతి వర్షాకాలంలోనూ దడ పుట్టిస్తూ ఉంటుంది. భూకంప ప్రాంతంలో ఉన్న ఈ డ్యాం తెగితే 35 లక్షల మంది ప్రజలు నష్టపోతారు. సెంట్రల్ వాటర్ కమిషన్ లెక్కల ప్రకారం మన దేశంలో పెద్ద, చిన్న ప్రాజెక్టులు కలిపి 5344 ఉన్నాయి. వీటిలో 50 ఏళ్ల నుంచి 100 ఏళ్లలోపు వయసున్న భారీ ప్రాజెక్టులు 1034 ఉన్నాయి. పాత డ్యాములతో పాటు వర్షాలతో, సాంకేతిక సమస్యలతో
ముప్పు ఎదుర్కొంటున్న డ్యాముల భద్రత కోసం పటిష్ట చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ దిశగా కేంద్ర ప్రభుత్వం డ్యాముల భద్రతకు ప్రత్యేక చట్టాన్ని తీసుకొచ్చేందుకు పార్లమెంటులో బిల్లును ప్రవేశపెట్టింది.